కాలులో ఎడం వైపు కాలుకి కొద్దిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ అయినాము. గురువారం 4వ తేదీ హాస్పిటల్కి వచ్చాము. సోమవారము సర్జరీ చేశారు. మార్నింగ్ సోమవారం అంతా ఈరోజు ఉదయం 6 గంటల 6:30 సందర్భంలో ఇడ్లీ తినిపించారు. వాళ్ళ బ్రదరు, తర్వాత వాళ్ళ మదరు వాళ్ళు ఇడ్లీ తినిపించారు. దాన్ని ఇంకా ఉన్నట్టుండే ఆ అబ్బాయికి ఊపిరి ఆడడం వల్ల ఊపిరి ఆడలేదనేసి చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, వాళ్ళ అన్న కూడా చెప్తున్నాడు. తర్వాత వైద్యులు కూడా వెంటనే స్పందించకపోవడం వల్ల ఒక అబ్బాయి ప్రాణము నిర్లక్ష్యంగా ఈరోజైతే ఒక అబ్బాయి ప్రాణం నిర్లక్ష్యంగా పోయింది. ఆ అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, 22 సంవత్సరాల అబ్బాయి. వైద్యుల నిర్లక్ష్యం ఇది వచ్చేసి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ అబ్బాయి ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు కానీ లేదా ఆ పైన కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఆ అబ్బాయికి న్యాయము లేదా వాళ్ళకి ఉన్నత అధికారులతో కమిటీ వేస్తే తల్లిదండ్రులకు న్యాయం జరగవలసినదిగా కోరుతున్నాము. అలాగే ఇంతకుముందు ఇక నుండి ఈ విధంగా హాస్పిటల్లో ఇలాంటి మరణాలు ఇక్కడ జరగకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకంతో వస్తున్నాం మేము. నిరుపేదలు అనేటువంటి అలాంటి జనాలు లేదా నిరుపేదలు అనేటువంటి జనాలే హాస్పిటల్కి వస్తున్నారు. కాబట్టి హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్, ఒక 22 ఏళ్ళ వ్యక్తి ఒక చిన్న సర్జరీ ద్వారా చనిపోవడం అనేది ఇది నమ్మశక్యం కానీ దయచేసి చెప్తున్నా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా జరగకూడదు. సరైన సర్జరీ తర్వాత ఈ విధంగా జరగకూడదు. కాబట్టి పై అధికారులు దీని మీద ఒక కమిటీ వేసి నెక్స్ట్ టైం ఫర్దర్గా ఇలాంటివి హాస్పిటల్లో జరగకూడదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకం ఉండాలని కోరుతున్నాము. తర్వాత మా అబ్బాయికి మా వాళ్ళ అబ్బాయి కుటుంబ సభ్యులకు దీనిపైన పూర్తిగా ఒక నమ్మకం కలగాలని కోరుతున్నాం సార్. వెంకటేష్ భూలక్ష్మి కొడుకు. ఈ అబ్బాయి వచ్చేసి 22 ఏళ్ళు, డిగ్రీ వరకు చదివాడు. ఒక 20 రోజుల నుంచి కాలు బాగలేక ఇబ్బందుల వల్ల ఇటు రావడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత చీము ఉందనే ఉద్దేశంతో డాక్టర్లు అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఆ పిమ్మట అది హోల్స్ చేసి ఆ చీము తీసిరావడం జరిగింది. తీసిన తర్వాత ఆ అబ్బాయిని ఐసీయూలో పెట్టాలి. ఐసీయూలో పెట్టుకోకుండా పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జనరల్లో పెట్టి చేయడం జరిగింది. మరి అది ఒక ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఆ అబ్బాయి ఇమ్మీడియట్గా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి అందరికీ తీరని లోటు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు ఈ అబ్బాయి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ పేదలే, డబ్బు లేని నిరుపేదలే ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రాణాలను కాపాడవలసిన డాక్టర్లు బాధ్యతగా ఉండాలా, నిర్లక్ష్యంగా చూసి 2 ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేది జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఆ అబ్బాయి చనిపోవడానికి కారణాలు వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ చెప్పే కారణాలు చెప్పడం కాకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఎందుకు చనిపోయినాడు, అది హార్ట్ అటాక్ అనా లేదంటే రకరకాలుగా వాళ్ళు వైద్య పరిభాషలో చెప్తూ ఉన్నారు, దాన్ని నివృత్తి చేయాలా. అందులో కూడా చనిపోయేదానికి కారణం ఏమనేది, ఇది వైద్యుల నిర్లక్ష్యమా, తర్వాత డాక్టర్లు పర్యవేక్షణ లోపమా, మరి ఏమైందనేది మాకు తెలియపరిచి పోస్ట్మార్టం నిమిత్తము ఈ కమిటీ వేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించి, మరియు రేపు పొద్దున ఇలాంటి పేద ప్రజలకి అన్యాయం జరుపుకోకుండా డాక్టర్ ఇంతకు ముందు కూడా హాస్పిటల్లో సౌకర్యాలు కూడా చాలా క్లిష్టంగా ఉన్నాయి. వాటి అన్నిటిపైన కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని చేయవలసిందిగా మేము ఈ తరము కోరుతున్నాం. ఎందుకంటే